నారా లోకేష్ ఎంట్రీతో నందమూరి బాలకృష్ణ గారి రచ్చ మాత్రం మామూలుగా ఉండబోదు అని ఇప్పటి నుంచే కూడా ఊహించుకుంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే నందమూరి బాలకృష్ణ గారు ఎన్బీకే 111 అనే ఒక సినిమాతోని మాత్రం ఫుల్ బిజీగా ఉన్నారు. అండ్ అప్పుడే ఎన్బీకే 112 అంటే 112వ సినిమాకి కూడా ముహూర్తం ఖరారు చేసుకున్నారు, ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే అమరావతిలోని ఒక టెంపుల్లో ఈ సినిమాకి సంబంధించి పూజాది కార్యక్రమాలు చేయడానికి మాత్రం వీళ్ళు ఒక డేట్ని ఫిక్స్ చేసుకున్నారు. సో ఆ డే రోజు ఏంటంటే అక్కడికి ఆ ఒక సినిమా యొక్క పూజాది కార్యక్రమానికి ఇక్కడ నారా లోకేష్ గారు అదేవిధంగా కందుల దుర్గేష్ గారు కూడా చీఫ్ గెస్ట్లుగా రాబోతున్నారు. సో నార్మల్గా బాలకృష్ణ గారు వస్తేనే ఆ ఒక సెట్ అంతా కావచ్చు, ఆ ఒక పూజాది కార్యక్రమం ఏ ఈవెంట్ అయినా కూడా చాలా హ్యాపీగా ఎంతో ఫన్నీగా ఎంతో ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. బాలకృష్ణ గారి ఆరా ఆ విధంగా ఉంటుందన్నమాట. అందరినీ కూడా పాజిటివ్ వైబ్లోకి తీసుకొస్తుంది. ఆయన మాట విధానం కావచ్చు, అందరినీ పలకరించే విధానం కావచ్చు, అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చే విధానం కావచ్చు, అది చూడడానికి చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ గారికి తోడుగా ఆయన మేనలుడే స్వయంగా నారా లోకేష్ గారి ఎంట్రీ ఇస్తున్నారంటే ఇంకా మామూలుగా ఉండదు. సో ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నారు. అండ్ విద్యారంగంలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు, అదేవిధంగా విద్యార్థుల్లో ఇప్పటికీ మనం చూసాము లాస్ట్ టైం వచ్చినటువంటి ఒక రిజల్ట్లో ఎంత మంచి గ్రోత్ కనిపించింది. వాళ్ళలో నాలెడ్జ్ ఓన్లీ మార్కుల విషయంలోనే కాకుండా వాళ్ళకు ఇచ్చినటువంటి నాలెడ్జ్ విషయంలో కూడా చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. సో ఆ విధంగా విద్యా విధానాల్లో నారా లోకేష్ గారి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆ మార్పులు చేర్పులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వాటిని స్వీకరిస్తూ ఉన్నారు. అండ్ ఐటీ శాఖ మంత్రిగా కూడా రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చారు, ఎన్నో కంపెనీస్ని తీసుకొచ్చారు. సో ఆ విధంగా ఇక్కడ కందుల దుర్గేష్ గారు కావచ్చు, సో వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారి 112వ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి పూజాది కార్యక్రమాలు చేయడానికి ఆ ఒక ఈవెంట్కి అటెండ్ అవుతున్నారు. సో మరి ఈవెంట్ చూడడానికైతే అంటే జస్ట్ ఊహించుకుంటేనే మనకు ఇంత మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. ఆ ఒక కార్యక్రమం జరిగేటప్పుడు ఇంకెంత బాగుంటుందో అని చెప్పేసి నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటివరకు అయితే నందమూరి బాలకృష్ణ గారు వరుసగా 5 సినిమాలు అయితే ఫుల్ సక్సెస్ఫుల్గా విజయవంతం చేశారు. సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సో ఇప్పుడు ఒకేసారి 2 సినిమాలు చేస్తున్నారంటే ఏ మామూలు విషయం కాదు. ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోలు కూడా ఆ విధంగా లైనప్ చేయట్లేదు. ఒక సినిమా చేయడానికి 2-3 సంవత్సరాలు తీసుకుంటున్నారు. కానీ బాలకృష్ణ గారు మాత్రం ఎట్ ది సేమ్ టైం ఒకేసారి 2 సినిమాలు చేసి సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఇంకా ఆయన గురించి మాట్లాడుకోవాలంటే డే అంతా కూడా సరిపోదన్నమాట. బాలకృష్ణ గారి ఆ ఒక డైలాగ్ డెలివరీ కావచ్చు, నటించే ఆ ఒక నటసింహం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. సో ఆయన యొక్క అంటే ఎక్కడైనా కావచ్చు, ఆయన ఉన్నాడంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో మరి ఆయనకు తోడు నారా లోకేష్ గారు, కందుల దుర్గేష్ గారు కలిస్తే ఏ విధంగా ఉంటుంది అని మనం అయితే ఊహించుకుంటున్నాము. మరి చూద్దాం, ఆ డే వచ్చినప్పుడు, ఆ ఒక ఈవెంట్ జరిగినప్పుడు మరి నిజంగా మనం అనుకున్న స్థాయిలో ఉంటుందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.